సైన్స్ కాంగ్రెస్లో ఆ మధ్య నరేంద్ర మోడీ గారు చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలని శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం గురించి చాలా విషయాలు ఆయన ఉద్ఘాటించారు. అట్లాగే కన్యాశుల్కంలో గిరీశం కూడా అన్ని వేదాల్లోనే ఉన్న ఇషా అని కూడా తేల్చి చెప్పేశాడు. వీటి గురించి మీరు అత్యద్భుతమైనటువంటి వ్యాసం రాశారు ఈ పుస్తకంలో, దాని గురించి సార్. ఇది ఈ అన్ని వేదాల్లోనే ఉన్న ఇషా అనే తరహా ఇది అంటే నిజానికి 100 ఏళ్ల క్రితం అప్పారావు గారు, గురజాడ అప్పారావు గారు ఆ మాట రాశారంటే మీకు దాన్ని బట్టి అర్థం అవుద్ది. మనకి ఇట్లా మా తాతలు నేతులు తాగారు అనే తరహా ఈ అలవాటు మనకి ఎప్పటి నుంచో ఉంది నిజానికి మన సమాజంలో. అయితే ఈ హిందూ ఆధిక్యతవాదం, హిందూ ఆధిక్యతవాదం అనేది దాని ప్రభావం హెచ్చిన తర్వాత, దాని ప్రాపగేషన్ హెచ్చిన తర్వాత భారత సమాజంలో ఈ అభూత కల్పనల్ని శాస్త్రంగా చిత్రించే ప్రయత్నాలు పెరిగినాయి. మన ప్రధానమంత్రి అంటే భారతదేశం లార్జెస్ట్ డెమోక్రసీ ప్రపంచంలో. భారతదేశం ఆల్ సెడ్ అండ్ డన్, భారతదేశం చాలామంది చాలా రకాలుగా భారతదేశం వైపు చూస్తూ ఉంటారు. ఇటువంటి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నోట్లో వచ్చే మాట అది కూడా అనేక మంది దృష్టి పడుతుంది. మన సమాజంలోనే కాదు, వేరే సమాజాల వాళ్ళు కూడా చూస్తుంటారు, ఇతర దేశాల వాళ్ళు కూడా ఆసక్తిగా గమనిస్తారు కదా. అట్లాంటి మనిషి మన దగ్గర ఎప్పుడో ఏమంటారు దాన్ని, సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ ఉంది, బ్రహ్మాండమైన ప్లాస్టిక్ సర్జరీ. వినాయకుడి తల, ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి అతికించడమే దానికి నిదర్శనం అని. తర్వాత మన ఇంకేదో ఈ పుష్పక విమానం ఉంది మన దగ్గర, జెట్ టెక్నాలజీ ఆనాడే ఉంది. తర్వాత ఇంకేదో టెక్నాలజీ ఉంది, కౌరవుల జననం అంతదే దానికే నిదర్శనం అని. ఇట్లా రకరకాలుగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఆయన ప్రభుత్వంలో ఉన్న చాలామంది ఇటువంటి విషయాలు మాట్లాడారు. డార్విన్ సిద్ధాంతం అనేది తప్పు అని చెప్పి మొన్న ఎవరు ఒక ఆయన మాట్లాడారు. ఇదేదో వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళ విధంగా బయట పెట్టుకుంటున్నారు అనుకోకూడదు. మన ప్రధానమంత్రి గారు అజ్ఞానం కాదు, ఆ మాత్రం తెలియకపోవాలి ఆయనకి. ఇది ఒక పథకం ప్రకారం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. అంటే కావాలని వాళ్ళ పార్టీలో ఒక పథకం అనుకొని చేస్తున్నారని కాదు నా ఉద్దేశం. ఇది ఒక ధోరణి. ఈ ధోరణిలో మనం ముందుకెళ్తే, అంటే భారత పురాణాలు, ఇతిహాసాలు, వేదకాలం, ఆనాడు ఇంత టెక్నాలజీ ఉందని, అంటే ఒక రకమైన గ్లోరిఫైయింగ్ యువర్ పాస్ట్, మీ గతాన్ని ఒక అత్యద్భుతమైన ఒక లైమ్లైట్లో నుంచోబెట్టడం అనమాట. దానివలన ప్రజలందరూ ఓహో మనం ఇంత గొప్ప ఇటువంటి పాస్ట్ నుంచి వచ్చాం కావాలి మనం అని చెప్పి, అది ఒక రకమైన మత్తు వాతావరణం. అది ఆ తరహా మత్తు వాతావరణంలోకి తీసుకెళ్ళటం లక్ష్యం. అదేదో ఆఫ్ ది కప్ అనే మాటలేం కావు ఇవి. దానివల్ల సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది నశించిపోతుంది సమాజంలో. మనం రాసుకున్నాం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో, సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది పెంపొందించాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులందరి మీద ఉందని చెప్పి మనం రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో రాసుకున్నాం. దానికి విరుద్ధంగా ప్రభుత్వాధినేతలు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు దానికి విరుద్ధంగా మాట్లాడుతుంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దానిని ఫార్చునేట్లీ సైంటిఫిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ కాలింగ్ ఇట్ స్పేడ్ చెప్తున్నారు. కానీ దానికి ఇంకా నిజానికి వేరే వెస్ట్రన్ సొసైటీస్లో ఈ తరహా మాట్లాడారు అనుకోండి, ఎవరైనా వాళ్ళు బట్టలు ఇప్పేస్తారు. మనం ఊహించలేం, అటువంటి రియాక్షన్ ఉంటుంది. మన దగ్గర ఇట్లా మాట్లాడారు అని మీడియాలో వస్తుంది, చూసి వదిలేస్తున్నాం, అంతవరకు జరుగుతుంది. అంటే స్పందిస్తే నాకేం జరుగుతుందో అనే ఒక భయం కూడా ఉంది కదా సార్ ఇక్కడ. అంటే అట్లా కాదు, ఇట్లాంటి విషయాల్లో స్పందిస్తే జరిగేదానికి అట్లాంటివి ఉండవు. ఇదేంటంటే ఎందుకు స్పందించంటే మామూలు మనుషులు స్పందించరు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను స్పందించడం కాదు, నా స్పందన పెద్ద లెక్కలోకి రాదు. నేను ఒక వ్యాసం రాస్తాను, లేకపోతే ఒక వీడియో చేస్తాను, ఇది ఇట్లా కాదు తప్పు అని చెప్పి, అది లెక్కలోకి వస్తుంది. కానీ నిజానికి లెక్కలోకి ఎవరైతే లెక్కలోకి తీసుకురావాలో
వాళ్ళు తీసుకొచ్చేంతగా నేను తీసుకొస్తే రాదు. దాని మీద ఒక 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 సైంటిస్ట్ మాట్లాడాడు అనుకోండి, నలుగురికి తెలిసిన ఒక ఆ శాస్త్ర విజ్ఞాన ప్రపంచానికి సంబంధించిన మనిషి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు లెక్కలోకి వస్తుంది. జర్నలిస్ట్గా నేను మాట్లాడింది ఎంతో కొంత వెళ్ళుద్ది జనంలోకి, కానీ వాళ్ళు మాట్లాడారు అనుకోండి, నేను ఒక్క జర్నలిస్ట్నే కాదు కదా, సమాజంలో జర్నలిస్టులందరూ దాన్ని రికార్డు చేస్తారుగా. అవును, ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు. సో వాళ్ళందరూ పబ్లిక్ డొమైన్లో పలానా ఎక్స్ ఇట్లా అన్నాడని చెప్తాడు కదా, దట్ విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్. అటువైపు నుంచి రావాలి. అయితే ఆ తరహా రెస్పాన్స్ మన దగ్గర మీరు అన్నట్టు అది అక్కడనమాట పనిచేస్తుంది. ఏది ఎందుకు వచ్చిందిలే, నీ పెళ్ళి నీ ఇష్టం కానప్పుడు రాజ్యం అందులోకి చొరబడినప్పుడు అని ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మీరు అందించడం జరిగింది. దాని గురించి లవ్ జిహాద్ అనే ఒక పదాన్ని ఒక ఫ్రేజ్ని ప్రవేశపెట్టారు మన దేశంలో హిందుత్వవాదులు. అది ఎంత అబ్సర్డ్ వాదన అంటే, ఆ లవ్ జిహాద్ పేరిట వాళ్ళు చెప్పే వాదన. ముస్లిమ్స్ హిందూ గర్ల్స్ని, హిందూ అమ్మాయిల్ని వాళ్ళని ఏదో విధంగా ఆకర్షించి వాళ్ళని పెళ్లి చేసుకొని కన్వర్ట్ చేస్తున్నారు అనేది ఛార్జ్, ఆరోపణ. ఇది భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుతుందన్నది ఎంత అబ్సర్డ్ ఆరోపణ, ఇది కూడా అంతే అబ్సర్డ్ ఆరోపణ. అది కూడా అబ్సర్డ్ ఆరోపణ. ఈరోజు కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు చాలామంది మన దేశంలో, ముస్లిం జనాభా పెరుగుతుందని. కానీ అది వాస్తవం కాదు. ఈ ప్రభుత్వం విభాగాలు, ఈ ప్రభుత్వ గణాంక విభాగం వాళ్ళు రిలీజ్ చేసిన డేటా చూస్తే మనకు తెలుస్తుంది వాస్తవం ఏంటో కాదు. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సరే, అది పక్కన పెడదాం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి, నువ్వంటే నాకు ఇష్టం, మన ఇద్దరం కలిసి జీవిద్దాం అని అన్నాడు అనుకోండి. ఆ అబ్బాయి ఇష్టపడితే వాళ్ళిద్దరు కలిసి జీవించడానికి నిర్ణయించుకుంటే పెళ్లి చేసుకుంటారు. అందులో వాళ్ళిద్దరు ఆలోచించుకుంటారు. నార్మల్గా ఏంటంటే 2 కులాల మధ్య పెళ్ళిళ్ళు కూడా మన సమాజంలో ఇప్పటికి కూడా వాటికి 100% ఆమోదం లేదు. కులాంతర వివాహాలకు కూడా, మతాంతర వివాహాలకి మరింత తక్కువ ఆమోదం ఉంది. వేరే కులం, ఒక సోకాల్డ్ ఉన్నత కులం, ఒక సోకాల్డ్ బ్యాక్వర్డ్ కులం అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటే కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళు మన ఇద్దరు కులాలు వేరు, ఇబ్బంది అవుద్దేమో, తల్లిదండ్రులు ఒప్పుకోరో, సమాజంలో ఏ రకమైన యాక్సెప్టెన్స్ వస్తుందో అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు వాళ్ళ ప్రపంచంలో. పిల్లలు అన్ని రకాలుగా చూస్తున్నారు వాళ్ళ ప్రపంచాన్ని. మంచి చెడు తెలియని వాళ్ళు ఏం కాదు కదా. అయినప్పటికీ మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండలేము, మన ఇద్దరం నీకు నువ్వు నాకు నేను, మన కులాలు వేరైనా పర్వాలేదు, మన తల్లిదండ్రులు ఇష్టపడకపోయినా పర్వాలేదు, మన ఇద్దరం కలిసి జీవితాన్ని నిర్మించుకుందాం అనుకున్న వాళ్ళు ముందుకెళ్తున్న వాళ్ళ మెజారిటీ వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు. అక్కడక్కడ పరువు హత్యలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం చాలా చోట్ల సార్. నిజానికి మతాంతర వివాహాల్లో పరువు హత్యలు జరిగేదానికంటే కూడా చాలా మినిస్క్యూల్ అది. కులాంతర వివాహాల్లో జరిగే పరువు హత్యలు ఎక్కువ. కులం మరింత బలమైన ఫ్యాక్టర్, ఎందుకంటే తక్షణ సమాజంలో అది ప్రభావం చూపిస్తుంది. మనం అనేకం చూసాం ఈ మధ్య, ఎక్కువ చూసాం ఈ మధ్య. పెద్ద కేసులు వచ్చినాయి చూసారు. ఆ మిర్యాలగూడలో కేసు చాలా పెద్ద కేసు, కుదిపేసింది తెలుగు రాష్ట్రాన్ని. సో అది అటువంటిది ఒక 2 మతాలకి సంబంధించిన అబ్బాయి పెళ్లి చేసుకుందాం, పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. అట్లా కాకుండా ఒక సినిస్టర్ డిజైన్తో, ఒక దుష్ట ఆలోచనతో ఈ అమ్మాయిని మనం పెళ్లి చేసుకొని, హిందూ గళ్ళని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని ముస్లింగా మార్చేయాలి అనే ఒక దుష్ట ఆలోచనతో ఒక ముస్లిం యువకుడు ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని ఆకర్షించి పెళ్లి చేసుకుంటాడన్న ఆలోచన వినటానికి చాలా చిరాగ్గా. హౌ కెన్ పీపుల్ థింక్ లైక్ దట్? చెప్పండి. అక్కడి నుంచి వచ్చింది ఇది. హదియా అనే కేసు, సెలబ్రేటెడ్ కేసు మనకి కేరళలో. ఒక హిందూ గర్ల్ ఒక ముస్లిం బాయ్ని ప్రేమించింది. ఇద్దరు ప్రేమించుకున్నారు పరస్పరం. తండ్రి ఒప్పుకోలే, అమ్మాయి తండ్రి ఒప్పుకోలే. అది పెద్ద కేసు అయింది. కేరళ హైకోర్టు అన్ఫార్చునేట్లీ ఒక తప్పు డైరెక్షన్స్ ఇచ్చింది. వాళ్ళిద్దరిని విడదీసి ఇంకేదో కొంచెం కాంప్లెక్స్ చేసింది ఆ కేసుని.
ఫార్చునేట్లీ ది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు దే డిడ్ రైట్ థింగ్. జస్ట్ వాళ్ళు ఏం చేయాలో అది చేశారు, న్యాయం చెప్పారు. చెప్పి అసలు ఇంకొకళ్ళ వ్యక్తిగత జీవితంలో చొరబడ్డం అన్నది అసలు ఇది చాలా అసహ్యంగా ఉందని చెప్పింది సుప్రీంకోర్టు. ఆ తీర్పు అలా ఉండగా ఇప్పుడు మన దేశంలో ఏంటంటే హయ్యర్ కోర్ట్స్ చెప్పిన తీర్పులన్నీ చట్టాల కింద లెక్క. హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక తీర్పు చెప్తే ఆ తీర్పు చట్టం కింద లెక్క, అన్లెస్ మరేదైనా దాని పైన వస్తే తప్ప. అంటే ఒక 3 జడ్జి బెంచ్ తీర్పు మీద తర్వాత ఏదో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైనా చెప్తే తప్ప అది చట్టం కింద లెక్క. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు హదియా కేసులు ఇచ్చిన తీర్పు మనకి చట్టమే అయినప్పటికీ, అంటే ఆ చట్టాన్ని కాంట్రవీన్ చేస్తూ తెచ్చారని కాదు ఆ తీర్పుని. బట్ ఉత్తరప్రదేశ్లో మరి కొన్ని చోట్ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ లవ్ జిహాద్ చట్టాలను తీసుకొచ్చారు. సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు. RTV తెలుగు.